ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇప్పుడు మనం జహీరాబాద్ హెర్బా వ్యాలీ హెర్బల్ గార్డెన్లో ఉన్నామండి. ఇక్కడ హెర్బల్ గార్డెన్ అంటే చాలామంది అడుగుతున్నారు, సార్ హెర్బల్ గార్డెన్ అంటున్నారు, ఎన్ని వందల మొక్కలు ఉన్నాయి, ఏంటి మాకు మొక్కలు ఇస్తారా అని. ఒక 6 నెలల్లో చాలా రకాల మొక్కలు ఇవ్వగలిగే స్థితికి వెళ్తామని మేము అనుకుంటున్నామండి. ఇక్కడ హెర్బల్ గార్డెన్ అంటే ఏదో కొన్ని రకాలే ఉంటాయని కాదు. మన కళ్ళెదురుగుండా మామిడి చెట్టు ఒక 100 రకాల వైద్యాలు చేయొచ్చు. మన వేప చెట్టు ఎన్నో రకాలైన వైద్య ఉపయోగాలు ఉన్నాయి. పనస చెట్టు ఎన్నో రకాలు, సీతాఫలం చెట్టు ఎన్నో రకాలు, ఒక బత్తాయి చెట్టు, ఒక నిమ్మ చెట్టు, ఒక నారింజ చెట్టు, ఒక కరివేపాకు, ఒక తులసి, ఇలాగా మన ఇంటి చుట్టూరు ఉన్నాయే అనేక రకాల మూలికలు ఉన్నాయండి. కానీ వాటి యొక్క ఉపయోగం బహుశా ఇది దగ్గర దగ్గర 300 ఎపిసోడ్లు అయిపోతున్నాయి. ఈ ఎపిసోడ్లన్నీ చూసి మీరు చక్కగా నోట్సులు రాసుకుని మీ అందరూ నేర్చుకోవాలి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నుంచి చక్కగా బయటపడాలి, లక్షలు ఖర్చు పెట్టకుండా అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేయటం అనేది జరుగుతుందండి. చాలామంది చెప్పినయే చెప్తున్నారు సార్, రిపీటెడ్గా చెప్తున్నారని కొంతమంది చెప్తున్నారు. మీరు ఒక్కరే కాదు కదండి నా వీడియో చూసేది, ఎంతోమంది చూస్తున్నారు. ఒకప్పుడు ఈ ప్రోగ్రాం మొదలుపెట్టినప్పుడు 300 మంది, 400 మంది, 500 మంది ఇలా చూసేవారు. తర్వాత అది లక్షల్లోకి వెళ్ళింది, వేలల్లోకి వెళ్ళింది. ఈ భూమి మీద ఓన్లీ లక్షల మీదే కదా ఉంటా, మన తెలుగు రాష్ట్రాల్లో కోట్ల మీద ఉన్నారు. ఇంకా కొత్త వాళ్ళు చూస్తారు కదా, వాళ్ళకి కూడా మళ్ళీ దీని మీద ఇంట్రెస్ట్ కలగాలి అంటే చెప్పినవి కూడా మళ్ళీ చెప్తూ ఉండాలి. ఒకసారి చెప్పి దాన్ని మర్చిపోవడం, దాన్ని ఆపేయడం కాదు. 300 ఎపిసోడ్లో మొదటి ఎపిసోడ్లు చూడాలంటే మీరు ఎంత వెనక్కి వెళ్ళాలి. అది సాఫ్ట్వేర్లో అలవాటైన వాళ్ళు, ఫోన్ బాగా వాడడం అలవాటైన వాళ్ళు తీసుకోగలరు తప్ప, ఎంతో ప్రేమ ఉంది ఆయుర్వేదం అన్నా, వృక్షాలన్నా, ప్రకృతి మీద అన్నా, వాళ్ళకి నేను చెప్పిన క్లాస్ కావాలనుకుంటారు. వాళ్ళు ఈ 300 ఎపిసోడ్లో చూసుకుని దాన్ని సెలెక్ట్ చేసుకోవాలంటే చాలా కష్టం. కొన్ని గంటలు కూర్చోవాలి దాని మీద. అలా కాకుండా చెప్పినవి మళ్ళీ చెప్పడం వల్ల కూడా అనేక ఉపయోగాలు ఉన్నాయండి. దయచేసి అలా అనుకోవద్దు. చాలామంది నన్ను ప్రశ్నలు వేస్తున్నారు ఫోన్ చేసి, ఇది ఎలా వాడచ్చా, అది అలా వాడచ్చా. మొన్న మీరు అదేదో చెక్క చెప్పారండి, దాన్ని ఎలా వాడుకోవాలి అంటే ఆ చెక్క పేరు తెలియదానికి, ఎప్పుడు చెప్పానో తెలియదు, ఆ వీడియో పేరు తెలియదు, నేను చెప్పాలి. ఎలా చెప్పాలి? ఆ చెక్క అంటే 300 ఎపిసోడ్లో ఎన్నో చెక్కల గురించి చెప్తాం, అయ్యే పని కాదు కదండి. అదే వీడియోని మళ్ళీ చూడండి, ఎందుకంటే మీ టైం వేస్ట్ అవ్వకూడదు. నేను ఖాళీగా ఉన్నా, అందుకు నన్ను ఫోన్ చేసి ఇబ్బంది పెట్టాలి. మీరు ఖాళీగా ఉన్నా కూడా మీ టైం వేస్ట్, బిజీగా ఉన్నానని చెప్తారు. దయచేసి అలా ఫోన్లు చేయొద్దండి. మీకు సందేహం ఉంటే వాయిస్ మెసేజ్ పెట్టండి, నాకు టైం ఉన్నప్పుడు దానికి సమాధానంగా వాయిస్ మెసేజ్ పెడతా. అంతే తప్ప ఫోన్ చేసి అస్తమానం డిస్టర్బ్ చేయొద్దని మీ అందరికీ నమస్కారం చేసి అడుగుతున్నా. ఇది ఆర్సెహర ట్యాబ్లెట్ అండి. ఇందులోనే ఆర్సెహర చూర్ణం ఉంది, క్యాప్సిల్స్ ఉన్నాయి. ఓన్లీ 10 days ఇస్తామండి. ఇది రోజుకొకటి హ్యాపీగా మింగొచ్చు. ఉదయం లేవగానే ఒక ట్యాబ్లెట్. ఎవరికైతే మూల వ్యాధి ఉందో, ఆర్సె జబ్బు ఉందో, వాళ్ళకి ఎక్కువగా అజీర్ణం వల్ల కానీ, లేక కాన్స్టిపేషన్ వల్ల కానీ, అతిగా కారం తినటం వల్ల కానీ, అతిగా ఉప్పు తినటం వల్ల కానీ, ఇలాంటి ఎక్స్ట్రాడినరీ లిమిట్స్ వల్ల ఈ ప్రాబ్లం వస్తుందండి. ఏమవుతుందంటే మీ యానస్ దగ్గర ఎక్కడైతే మీ యొక్క మలం బయటకు వస్తుందో ఆ ఏరియాలో బ్యాక్టీరియా సంవత్సరాల తరబడి ఉండిపోవటం వల్ల ఆ బ్యాక్టీరియాని దాయడం కోసం దానిపైన ఒక కవర్ అనేది తయారు చేస్తుంది బాడీ. అది గట్టిపడి నిమ్మలంగా మొలకల్లాగా బయటకు వస్తాయి. ఈ మూల వ్యాధి అనేది ఆర్సె అంటాం మనం. వాటిని తగ్గించడానికి పైల్స్ అంటాం ఇంగ్లీష్లో. అవి అనేక రకాలు ఉంటాయండి, నేను వీడియోలో చెప్పా. అద్భుతమైన మెడిసిన్ ఇదండి. ఇది 10 రోజులు వేసుకుంటారు, తర్వాత ఒక 14 రోజులు క్యాప్సిల్స్ వేసుకుంటారండి. ఈ 24 రోజుల్లో చాలామంది తగ్గిపోయిన వాళ్ళు ఉన్నారు. తగ్గలేదు అంటే ఇంకా 1-2 డోసులు ఇస్తామండి. 2వ డోసు కూడా తగ్గకపోతే దయచేసి నా దగ్గరికి రావక్కల, ఇంకా ఎవరైనా ఉంటే చూసుకోండి. కొంతమంది ఆశ్చర్యంగా రేటు చెప్పగానే అంతండి అంటూ ఉంటారు. అదే ఆపరేషన్కి వెళ్ళారనుకోండి, ఒక 80,000, 1,00,000, 1,20,000 తీసుకుంటారు. అక్కడ చక్కగా ఇచ్చేసి వస్తారు. ఇక్కడికి వచ్చేసరికి వేలల్లో చెప్తే మందు అయ్యి బాబోయ్ అంత అంటారు.
అది మేము ఎన్ని సంవత్సరాలు పరిశోధన చేసి చదివి ఆ మూలికను పట్టుకుని దాని లక్షణాలు తెలుసుకుని దాన్ని తయారు చేసి మీ సుఖం కోసం ఇస్తున్నామో మీరు అర్థం చేసుకోండి. లేదు, ఒక నాటు వైద్యుడి దగ్గరికి వెళ్ళారు, దారం కట్టడం అంటారు, కడితే కూడా ఆ మొలకలు అనేవి పూర్తిగా తెగిపోయండి, తగ్గిపోతుంది మీకు. అలాగే మళ్ళీ మళ్ళీ వచ్చేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారండి, వంశపారంపర్యంగా వచ్చేవాళ్ళు కొందరు ఉంటారు. ఇవి ఎక్కువైపోయి ముదిరిపోయి బ్లీడింగ్ ఫైల్స్ అని ఉంటాయండి ఇందులో. అవి అతిగా రక్తం అనేది బయటికి వెళ్ళిపోవడం వల్ల చనిపోవడం కూడా జరుగుతుంది, హిమోగ్లోబిన్ తగ్గిపోయి. అలాగే బ్రెయిన్ డెడ్ జరగవచ్చు, అనేక రకాల ప్రాబ్లమ్స్ రావచ్చు అన్నమాట. అందుకు మూలవ్యాధి అనేది కోపంగా ఉన్నవాడిని, చిరాకు ఉన్నవాడిని ఎక్కిరిపింతాం మనకి, వీడికి మూలశంక ఉన్నట్టుందిరా అని, లేకపోతే చిరాగ్గా మాట్లాడేవాడికి వీడికి బీపీ ఉన్నట్టుందంట. ఇవన్నీ ఏంటంటే ఏలగోల మాట్లాడటానికి అన్నవి కాదు. నిజంగా అతని శరీరం అంత ఇరిటేట్ చేస్తుంది ఆయన్ని, ప్రశాంతంగా ఉండనివ్వదు ఆ మూలవ్యాధి అనేది. దానివల్ల అతను చేసే పని డిస్టర్బ్ అవ్వడం, పని మీద కాన్సన్ట్రేషన్ లేకపోవడం, అనేక పేషీలు రావడం, ఎన్నో రకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. ఆ ప్రాబ్లమ్స్ ఏవన్నీ రాకుండా, ఆపరేషన్ అక్కర్లేకుండా, ఏమీ అక్కర్లేకుండా చక్కగా తగ్గించుకోవాలి అంటే హ్యాపీగా ఒక ట్యాబ్లెట్ ఉదయం లేచి వేసుకోవడం, బయటికి వెళ్ళిపోవడం. అది అయిపోయిన తర్వాత ఇంకొక కోర్సు రోజు 3 గొట్టాలు కానీ ఒక పొట్లం పౌడర్ కానీ వేసుకోవడం, బయటికి వెళ్ళిపోవడం. కానీ దీనికి పథ్యాలు చెప్తాం, పథ్యం అంటాం కదా మనం. వేడి శరీరాలు అయితే కనుక ఆ వేడి చేసే పదార్థాలు, చికెను, ఎక్కువ మసాలాలు, ఎక్కువ కారం, వంకాయ ఇలాంటివి తినకూడదండి. వాత శరీరాలు అనుకోండి, ఆనపకాయ, దోసకాయ, పెసరపప్పు తినకూడదు. ఇలాగా ఆ చలవ చేసి తింటే వాళ్ళకి పెయిన్ పెరిగిపోతుంది, పైల్స్ పెరిగిపోతాయి. బ్లీడింగ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు సాల్ట్ తగ్గించాలండి. అలాగే ఎక్కువ కారాలు ఇలాంటివి వాడకూడదు అనమాట. వ్యాయామం ఎక్కువ చేయడం వల్ల కూడా చాలా ప్రమాదం. పూర్వం ఇప్పుడంటే బళ్ళు వచ్చినాయి ఈ స్కూటర్స్ కూడా దిక్కండా 100 కిలోమీటర్లు డైలీ తిరిగే వాళ్ళకి కూడా ఈ వ్యాధి వస్తుంది. పూర్వం హార్స్ రైడింగ్ చేసి వాళ్ళకి ఎక్కువ వచ్చేదండి. ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి, ప్రశాంతత ఉండనివ్వదు. అది అతి సూక్ష్మంగా చక్కగా తగ్గించుకోవాలంటే మా యొక్క హెర్బా వ్యాలీ వాళ్ళే ఆర్సిహార ట్యాబ్లెట్, ఆర్సిహార చూర్ణం వాడుకుని మీ వ్యాధిని తగ్గించుకోండి. నమస్కారం అండి.